తమ్మినేని సీతారాం స్పీకర్గా పనిచేస్తూ ఓన్లీ ఒక పార్టీకే తన యొక్క మద్దతు తెలుపుతూ శాసనసభలో ప్రముఖుడిగా ఉంటూ వైసీపీ పార్టీకి ఎలా పగ్గాలు కట్టాడనేది మనందరికీ తెలిసిందే. ఒక వైసీపీ పార్టీ కరుడు కట్టినటువంటి ఒక కార్యకర్తలాగా తను మాట్లాడిన మాటలు కానీ అవన్నీ మనం చూసాం. హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి యొక్క వ్యాఖ్యలు కూడా విన్నాం. అయితే ఇప్పుడు తమ్మినేని సీతారాం సంబంధించినటువంటి యొక్క భాగోతం బయటపడింది. అదేంటి అనుకుంటున్నారా? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఒక్కొక్క రోజుకి రోజు దాటితే వైసీపీకి సంబంధించి ఒక్కొక్క భాగోతం బయటపడుతూ వస్తుంది. అంతకుముందు చూసుకుంటే ఎప్పటి నుంచో గోరంట్ల మాధవ్ కావచ్చు, తర్వాత వీళ్ళందరినీ కూడా చూసాం. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, నిన్న మొన్న ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఒక అనంతబాబు రాసలీలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఎవరైతే స్పీకర్గా పనిచేసినటువంటి ఒక తమ్మినేని సీతారాం గారి తమ్మినేని సీతారాం గారికి సంబంధించినటువంటి ఒక గుట్టు రట్టయిందని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి ఏం జరిగిందంటే ఏం చెప్తారు? మీరు చూస్తే వైసీపీ వాళ్ళ భాగవతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయండి. ఇప్పుడు అది అంటే రాసలీలలు కావచ్చు, మరొకటి కావచ్చు, వరుసగా బయటకు వచ్చాయి. సో కంటి తుడుపు చర్యగా జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ని ఏదో పదవి నుంచి అయితే పంపించలేదు, కానీ పార్టీ పగ్గాల నుంచి తప్పించాడు అంతే. కాకపోతే ఇప్పుడు మరి మీరు చెప్పినట్టు ఈ తమ్మినేని సీతారాం ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో తెలుగుదేశానికి చెందిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు అతనికి ఎంత అందలం ఎక్కిచ్చారో అందరికీ తెలుసు. అంత బాగా బాబు గారితో ఉండి, చంద్రబాబు నాయుడుతో ఉండి, అన్ని రకాలుగా అనుభవించి పదవులు, పార్టీ మారిపోయి ఇంకా ఏదో నేను అసలు ఫస్ట్ నుంచి వైసీపీలోనే ఉన్నాను అంటకాగాను అన్నట్టుగా బిహేవ్ చేసి, మామూలుగా కాదండి అసలు మాటలు కావచ్చు, చేతలు కావచ్చు, ఆయన అంటే అసలు అసెంబ్లీలో ఆయన ధోరణి మనం చూసామంటే ఇదేంటి ఈయన తమ్మినేని సీతారామా అని అందరం ఆశ్చర్యపోయాం. ఆ రోజు తమ్మినేని సీతారాం వేరు, వైసీపీకి వచ్చాక వేరు. మామూలుగా మీరు కనుక చూసుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన పాదయాత్రకు ముందు రాజశేఖర్ రెడ్డి, పాదయాత్ర తర్వాత రాజశేఖర్ రెడ్డి. అంటే పాదయాత్రకు ముందు ఆయన భాష వేరేగా ఉండేది, ఆయన విధానం వేరేగా ఉండేది. అంటే ఎవరు కూడా పెద్ద పట్టించుకోలే, ఎప్పుడు చూసినా భాష సరిగా ఉండేది కాదు. ఒక రాజకీయ నాయకుడుగా ఆయన పరిణతి చెందలేదు. పాదయాత్ర తర్వాత ఆయన చాలా మార్చుకున్నాడు, తన్ని తాను మలుచుకున్నాడు. భాష కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అన్ని రకాలుగా తన్ని తాను మార్చుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డికి ఒక గుర్తింపు వచ్చింది, మీకు గుర్తుంటే. ఓకే, రాజశేఖర రెడ్డి ఒక మంచి నాయకుడు అనే మాట అనిపించుకున్నాడు. కానీ వేరే తమ్మినేని సీతారాం అయితే ఫస్ట్ చాలా బాగానే ఉన్నాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు. అప్పుడు మనిషి పర్వాలేదు, మంచివాడు అని అనిపించుకున్నాడు. అలాగే తను తీసుకున్న పదవులు కూడా కొద్ది గొప్ప న్యాయం చేశాడు ఆయన. ఒక్కసారిగా వైసీపీలోకి వచ్చేసరికి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాక వీళ్ళందరూ మారిపోతారా? అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఏం నేర్పించి లేకపోతే ఏం నూరిపోసి పార్టీలోకి తీసుకుంటాడు? అంటే మీరు ఇలా చెడ్డగానే ఉండాలి, మీరు ఇలా కమెంట్స్ చేయాలి, మీరు ఇలా బూతులు మాట్లాడాలి, మీరు ఇంత బాగా మాట్లాడితే మీకు ఈ పదవి. ఏమైనా బేరసారాలా? అంటే ఏదో పనికి ఆహారంలాగా నువ్వు ఇది చేస్తేనే నీకు ఈ పదవి, నువ్వు ఇది చేస్తేనే నీకు ఈ గుర్తింపు. మనకు అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎలాగంటే ఇప్పుడు కండిషన్ చేయటం, మైండ్ కండిషన్ చేయడం అంటాం. సో మైండ్ని కండిషన్ చేశాడు ఆయన. అందువల్ల వాళ్ళు ఆ చట్టంలో ఇమిడిపోయారు. చూడండి మీరు కావాలంటే ఏ ఒక్కళ్ళని తీసుకోండి, రోజా తెలుగుదేశం నుంచి వచ్చారు, కొడాలి నాని తెలుగుదేశం నుంచి వచ్చారు, వల్లభనేని వంశీ తెలుగుదేశం నుంచి వచ్చారు. ఇలా మీరు తీసుకున్న వాళ్ళందరూ అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు తమ్మినేని సీతారాం కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏ రకంగా ఉన్నారు, గతంలో ఏ రకంగా మారారు అని చూస్తే ఎంత అసహ్యంగా, జుగుప్సాకరంగా వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, శాసనసభలో వాళ్ళు ప్రవర్తించిన తీరు కావచ్చు, మీరు చూసుకుంటే ప్రజలు చీకొట్టారు. అందుకే ఇంకా ఇప్పుడు కొడాలి నాని ఇంకా కొద్దో గొప్ప అప్పుడప్పుడు పైకి లేస్తూ ఉన్నాడు. తమ్మినేని సీతారాం పెద్దగా మాట్లాడటల్లా. వల్లభనేని వంశీ ఏమయ్యారో తెలియదు. రోజా అయితే పార్టీ నుంచి జంపని అంటున్నారు. కాబట్టి అంటే 5 ఏళ్ల పరిపాలనలో మొత్తం తెలుగుదేశం నుంచి వచ్చిన ముఖ్యమైన వాళ్ళందరినీ వాళ్ళకి ఏదో చెప్పి తీసుకున్నాడు ఆయన. వాళ్ళ మైండ్ని ఆయన మెస్మరైజ్ చేశాడో ఏం చేశాడో, మొత్తానికి వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణ సక్రమంగా నిర్వర్తించారు.
అంటే చెడుగా. ఒక చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి మాట్లాడటం కాదు, ఏది తీసుకున్నా కూడా అంటే అంత బాధాకరమైన విషయాలను కూడా ఈయన హేళన చేయటం. తమ్మినేని సీతారాం ఎంత కేవలంగా బిహేవ్ చేశాడంటేనండి, అసలు ఇతను తమ్మినేని సీతారామ, ఇతను ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నాడు, ఇంకా ఇతని పదవి నుంచి ఎందుకు బయటికి పంపించలేదు అన్నంత రీతిలో ప్రజలు బాధపడ్డారు. అయితే తనకిచ్చినటువంటి ఒక స్పీకర్ పదవిని కూడా సరిగ్గా నిర్వర్తించలేదు, ఆ సీట్లో కూర్చొని పడుకునేవాడు అనేటువంటి ఒక విమర్శలు కూడా చాలా వచ్చాయి, మనం కూడా చూసాం. అయితే ఇప్పుడు పూర్తిగా ఆరోపణలు దేనిపైన అంటే, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తను ఇంటర్మీడియట్ అని, తర్వాత ఎప్పుడైతే వైసీపీలో జాయిన్ అయిన తర్వాత స్పీకర్గా చేసిన తర్వాత తను లా పూర్తి చేసినట్టుగా ఒక ఎల్బీ నగర్ నుంచి తెచ్చుకున్న సర్టిఫికెట్లు ఏవైతున్నాయో ఆ 3 సంవత్సరాలు తను పూర్తి చేశానని చెప్పి, తర్వాత ఎవరైతే నర్సిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే అది నకిలీదని, తర్వాత కూన రవి గారు దీని మీద కేంద్రానికి రాష్ట్రపతి గారికి రాసినటువంటి లేఖ ద్వారా అక్కడ అవును ఇది నకిలీదని చెప్పి తెలిసిన తర్వాత ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అదిగాక ఒక్కొక్కల వైసీపీ లీలలు బయటపడుతుంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఏమనుకుంటున్నారు ఏపీ ప్రజలు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు సరైన న్యాయం జరిగింది, మేము సరిగ్గానే మేము ఓటేసాము అంటే మా అంచనాలు తప్పు కాలేదు, వీళ్ళెవరూ కూడా సరైన నాయకులు కాదు. ఒక స్పీకర్గా తమ్మినేని సీతారాం ఎంత నీచంగా మాట్లాడాడు, ఏ రకంగా బిహేవ్ చేశాడు, తర్వాత అసెంబ్లీలో ఎలా నిద్రపోయాడు, విజువల్స్ అందరూ చూశారు. కాబట్టి ఎవరు కూడా రిగ్రెట్ అవ్వట్లా. తెలుగుదేశం కూటమికి ఓటేసినందుకు 164 సీట్లు ఇచ్చినందుకు ఆ 11 కూడా ఎందుకు ఇచ్చాంరా భగవంతుడా అనుకుంటున్నారు. అంతే కదా, అసలు అవి కూడా ఇవ్వకపోతే బాగుండేది, 175కి 175 మొత్తం కూటమికి వేసేసి ఉంటే బాగుండేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇవాళ నర్సిరెడ్డి గారు ఎప్పుడైతే గతంలో ఈయన సర్టిఫికేట్స్ మీద ఆయనే ముందు స్పందించింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకుని చూస్తే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికి అర్థం కాలే. వెరిఫై చేస్తే అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఆయన తెచ్చుకున్నారు. అది కూడా ఎల్బీ నగర్లో ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు ఆయన, ఒక ఏజెన్సీనో మరి ఏంటో మనకు తెలియదు, నకిలీ సర్టిఫికెట్ అది. ఆ తర్వాత దాని మీద కూన రవికుమార్ గారు కేంద్రానికి ఫిర్యాదు చేయడం, ముఖ్యంగా రాష్ట్రపతికి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు అంతకుముందు తెలుగుదేశాన్ని తిట్టేవాళ్ళు కదా, ఫేక్ ఫేక్ అని. ఇప్పుడు ఎవరివి ఫేక్ బతుకులు, ఎవరు అసలు ఇలాగా అక్రమంగా సర్టిఫికేట్లు తెచ్చుకుని వాళ్ళు ఏదో మేము లా చదివేసామని, లా చదివితే ఏంటి, ఏం సాధించావు నువ్వు? అసెంబ్లీలో ఒక స్పీకర్గా సరిగా నిర్వహించలేకపోయావు. నువ్వు ఎంత చదివావని కాదు, ఎంత బాగా పనిచేసావు అనేది ముఖ్యం. అది నువ్వు నిరూపించుకోలేకపోయావు. ఈరోజు నువ్వు ఎందుకు పనికిరాని వాడు అని అర్థమైందిగా. అంటే ఒక అసెంబ్లీ స్పీకర్గా నీ విధులు నువ్వు సరిగా నిర్వర్తించలేదు. ఒక వ్యక్తిగా ఒక పార్టీలో ఉండి, అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ అయ్యి నువ్వేం నేర్చుకున్నావురా అంటే ఒక దొంగతనంగా సర్టిఫికేట్ తెచ్చుకోవటం నేర్చుకున్నావు. నీకు వైసీపీ పార్టీ నేర్పించింది అది అర్థమవుతోంది ప్రజలకి. అంటే ఒక మంచి పార్టీ నుంచి ఒక వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మనిషి ఏ రకంగా మారిపోతాడు అంటే, ఇక్కడ మంచి నుంచి చెడుకి వెళ్ళాడు ఆయన. సాధారణంగా చెడు నుంచి మంచికి వస్తాడు ఎవడైనా అంటే రియలైజ్ అవుతాడు, ఓకే నేను గతంలో తప్పులు చేస్తాను అలా చేయకూడదని, అయ్యో నేను గతంలో బాగా ఉన్నాను ఇలా ఉండకూడదు నేను చెడిపోవాలి అనుకునేది మనం వైసీపీలో చూస్తున్నాం. అంతే మనం చెప్పేది. కాబట్టి ఇవాళ తమ్మినేని సీతారాం మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని, ఆయన డిగ్రీలన్నీ క్యాన్సిల్ చేయాలి. ఆయన ఫ్యూచర్లో రాజకీయంగా ఎక్కడా కూడా పోటీ చేయకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కేంద్రం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా కేంద్రం ధృవీకరించినటువంటి ఒక ఈ నకిలీ సర్టిఫికేట్లు అనేది దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మీరన్నట్టుగా ఎటువంటి రాజకీయ పదవులకు కూడా తను పోటీ చేస్తానికి అర్హత లేదు అన్నట్టు వేటు మాత్రం వేయాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.